అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే టార్గెట్ గా జరుగుతున్న ఐటీ దాడులు సహా అధికారుల బదిలీ, ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలపై తీసుకుంటుందంటూ ఫిర్యాదు చేశారు. ద్వివేదికి చంద్రబాబు 9 పేజీల వినతిపత్రం అందజేశారు. విజయసాయిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతల ఆడియో సంభాషణలకు సంబంధించిన పెన్ డ్రైవ్ ను కూడా అందజేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు చంద్రబాబు. తరువాత సచివాలయంలోని 5వ బ్లాక్ వద్ద నిరసన తెలియజేశారు. ఎలక్షన్ కమిషన్లో మార్పులు వచ్చేంత వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సచివాలయం ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు. స్వాతి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఒక ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి చరిత్రలోనే మొదటిసారి. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన చెప్పారు. ఎందుకంటే ఆ విధంగా ముఖ్యమంత్రిని ఎలక్షన్ కమిషన్ దగ్గరకు తీసుకొచ్చే పరిస్థితులు రప్పించారు. ఎందుకంటే కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు అనేక రకాల కుట్రలు, అక్కడ కేంద్రంలో బీజేపీ కానీ, ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ కానీ. వైసీపీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, సాయంత్రానికి పలానా ఎస్పీ మారిపోతున్నాడు చూసుకోండి అని చెప్పి వాళ్ళే ముందు చెప్పడము, వాళ్ళు చెప్పిన 1 గంట 2 గంటల్లోగా ఈసీఐ నుంచి ఆర్డర్స్ రావడం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? కేవలం తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే సత్తా లేక, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి కక్షకు పాల్పడ్డారు. ఇప్పటికే దేశంలోని వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కూడా బీజేపీ తన పెత్తనం చలాయించాలనే ఈసీఐ మీద కూడా పడింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అంటే ఇంతకాలం సుమారు వెలగపూడికి అమరావతికి సచివాలయం తరలి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్లలో సచివాలయం అనేది ముఖ్యమంత్రి కార్యాలయం మొదటి బ్లాక్ లో ఎంతో దర్జాగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఎన్నికల వేళ ఇక్కడికి వచ్చి ప్రస్తుతం మనం ఎక్కడైతే చూస్తున్నాం ఇదే స్థానంలో ఇక్కడే కూర్చుని ఈ విధంగా నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి చరిత్రలో దేశంలోనే ఎక్కడా కూడా ఒక ముఖ్యమంత్రి ఎన్నికల కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి ఈ రకంగా నిరసన తెలపడం అనేది మొదటిసారి అని చెప్పి స్వయంగా టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా ద్వివేది దగ్గరికి వెళ్లారు. అసలు ఏం ఫిర్యాదు ఇచ్చారు, లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ చెప్పండి. వచ్చారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ముఖ్యమంత్రి రావడం అంటే ఇక్కడే బైఠాయించారు, ఇక్కడే నిరసన కూడా దిగారు. అసలు ఏంటి, ఏం కంప్లైంట్ ఇచ్చారు, ద్వివేది గారు ఏం చెప్పారు, మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక్కడికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో రాలేదు, తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడిగా ఇక్కడ రావడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా ఒక నివేదికలో పెట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు సైలెంట్ గా ఉంది, మీ అధికారాలు ఉన్నాయి, మీరు ఈ అధికారాలు ఎందుకు ఉపయోగించట్లేదని ప్రశ్నించినప్పుడు ఆయన చాలా ఇదిగా పైనుంచి ఉత్తర్వులు వస్తున్నాయి, మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. పైనుంచి ఉత్తర్వులు రావాలంటే కింద ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నివేదికలు ఉండాలి. మేము కంప్లైంట్స్ ఇచ్చాము, 7 లక్షల ఓట్లు తీసేసినప్పుడు ఐపీ అడ్రస్ సహా మేము ఇచ్చాం, మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే కడపలో మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ఒక ఎమ్మెల్యే స్పష్టంగా పలానా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను రేపు అవుతున్నాడని చెప్పిన వీడియో క్లిప్పింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎస్పీని మీరు ఇవాళ ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే అర్ధరాత్రి పూట ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్, మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న దాన్ని మీరు పూర్తిగా అమలు చేయడం అనేది మంచిది కాదు. మీకు కొన్ని పవర్స్ ఉన్నాయి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా, స్టేట్ సీఈఓగా, వాటిని మీరు వాడండి. మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షించబోతే మరి మేమంతా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఇక్కడ స్టేట్ లో ఒక అటానమస్ బాడీగా రాజ్యాంగబద్ధంగా ఉన్న పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం వచ్చిన అధికారాలను మీరు వాడకుండా కేవలం ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా ఉండటం మంచిది కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, నేను టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ గా వచ్చాను, ముఖ్యమంత్రి హోదాలో రాలేదు. మా పార్టీని మీరు ఇన్ని రకాలుగా హింస పెడుతున్నారు, అటు బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ అందరూ కలిపి మేము కలిసి ఉన్నాం, మేము కలిసాం అని వాళ్ళు ఇవాళ స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజకీయంగా కలవచ్చు, కానీ ఎలక్షన్ కమిషన్ ని ఒక సొంత ఇన్స్టిట్యూట్ గా వాడుకోవడం అనేది వాళ్ళ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు. మేము ఉండగానే అటు బెంగళూరు నుంచి కానీ కలకడా నుంచి కానీ వాళ్ళు ఫోన్లు చేయడం, ఎలక్షన్ కమిషన్ ఎటువంటి అరాచకాలు చేస్తున్నారు, మేము కూడా మీరు చేసే నిరసనలో సహాయపడతాం, రేపొద్దున అవసరం ఢిల్లీలో కార్యాచరణ కూడా చేద్దామని చెప్పడం జరిగింది. దాన్ని మరి నేషనల్ మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక టీడీపీ జాతీయ అధ్యక్షుల హోదాలో రావడం, మరి నిరసన తెలపడం అనేది నాకు తెలిసి ఈ 40 సంవత్సరాల్లో ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ రావడం జరిగింది. ఇటువంటి నిరసనలు కూడా భారతదేశం ఎక్కడ చేయలేదు. ఇది వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్టా లేదా వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్సా ఏదైనప్పటికీ కూడా బీజేపీ చేస్తున్న వైలేషన్స్ కంటే
ఇది పెద్ద వైలేషన్ కాదని మేము అనుకుంటున్నాం. సార్ రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఇదే ప్లేస్ లో సుమారుగా ఒక పావుగంట పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరసన ఇక్కడే బైఠాయించి ధర్నా కూడా దిగారు. అయితే ఈ విషయాన్ని అంటే తెలుగుదేశం పార్టీ మీద జరుగుతున్నటువంటి కక్షను కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సీఈఓ ద్వివేది గారిని కలిసాము. మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల విషయంలో పునరాలోచించాలని చెప్పి కూడా ద్వివేదిని కోరినట్లుగా ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నాయి. అయితే మరి కొద్ది గంటల్లోనే పోలింగ్ కూడా ప్రారంభమవుతున్నటువంటి సమయంలో మరి ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ సంబంధించినటువంటి నిర్వహణ ఏర్పాట్ల మీద దృష్టి సారించింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద ఎలక్షన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఎంతవరకు స్పందిస్తారో, మరి ఈసీఐకి ఫార్వర్డ్ చేసి లైట్ తీసుకుంటారా అనేది కొంచెం స్పష్టత రావాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కలవడం అనేది అన్ని పార్టీల్లోనే కాదు మొత్తం ప్రజల్లోనే కూడా చర్చనీయాంశంగా మారింది. పవర్ టు స్టూడియో స్వాతి. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.